27 lakhs కలెక్ట్ చేసాం సార్. తమరు అన్నట్టుగా రీఅసెస్మెంట్ కూడా జరుగుతోంది సార్. అది ఇప్పుడు ఇమ్మీడియట్ వాటన్నిటి కూడా కంప్లీట్ చేసి రివైజ్ డిమాండ్ ఇచ్చి వాటిని కూడా కలెక్ట్ చేయడానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తాం సార్. అదే విధంగా సార్ ఇండస్ట్రీస్ అవుట్ ఆఫ్ 17 మండల్స్ సార్ 16 ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్ డిఫరెంట్ స్టేజెస్ లో. ఇందులో కూడా మనకు 9 crore వరకు డిమాండ్ ఉంది సార్. దీన్ని కూడా రీఅసెస్మెంట్ చేస్తే మనకి ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఖచ్చితంగా ఇది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం సార్. ఏం సార్ కొత్త ఇండస్ట్రీస్ పర్మిషన్ ఇచ్చినప్పుడు సార్ మనకు నిమ్మలూరు అని ఒక పంచాయతీ ఉంది సార్ పామర్రు మండలంలో. 216 అసెస్మెంట్స్ ఉన్నాయి సార్. ఇందులో మనకు కేవలం 1,05,000 మాత్రమే ఎవ్రీ ఇయర్ మనం ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళం సార్. అయితే అక్కడ బెల్ కంపెనీ రావడం వల్ల సార్ మనకు 1 crore 1 lakh ఎక్కువగా మనకి అడిషనల్ గా వచ్చింది సార్ ట్యాక్స్. దాంతో 1 crore 2 lakhs అయింది సార్. ఆ పంచాయతీలో ఇంతకుముందు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏం లేవు సార్. సో ఇప్పుడు ఆ అమౌంట్ తో సార్ అక్కడ సీసీ రోడ్స్, డ్రైన్స్, అదేవిధంగా వాటర్ ట్యాంక్, వాటర్ ఆగ్మెంటేషన్ స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది సార్. సో నెక్స్ట్ ఇయర్ ట్యాక్స్ తో ఖచ్చితంగా అది సెల్ఫ్ సఫిషియంట్ విలేజ్ అవుతుంది సార్. ఇదే విధంగా మనకు డిమార్ట్ వచ్చింది సార్ ఒక విలేజ్ లో, గంగూరు అనే పంచాయతీ సార్, పెనంలూరు మండలం సార్. అది కూడా సేమ్ సిచ్యుయేషన్ సార్. సో ఈ విధంగా కొత్త ఇండస్ట్రీస్ వచ్చిన చోటంతా కూడా ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఫోకస్ చేస్తున్నాం సార్. విత్ రిగార్డ్స్ టు గార్బేజ్ సార్ ఒక 3 మండల్స్ లో సార్ అవనిగడ్డ, చల్లపల్లి అండ్ పంటుమిల్లి సార్ 5 to 10 tons ఉంది సార్ మనకు లెగసీ వేస్ట్. ఆ టమ్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేశాం సార్ డ్రోన్స్ తో సార్. కలెక్టర్ గారు ఒక సిఎస్ఆర్ వాళ్ళని మాట్లాడడం జరిగింది సార్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో వాళ్ళు ఫండ్ మనకి ఇస్తామని చెప్పారు సార్. దాంతో ఆ డంప్ అంతా కూడా క్లియర్ చేసి ఒక ప్లాంట్ ని కూడా ఎస్టాబ్లిష్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు సార్. అంటే ఆ కాన్స్టిట్యున్సీ టేకప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ గా నెక్స్ట్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి అట్లా 1 by 1 క్లియర్ చేయాలనేటువంటి ఆలోచన కూడా ఉంది సార్. What is the timeline, madam? What is the timeline should be given to handle the garbage, the legacy garbage? 1 month. No, imagine if you. legacy garbage ni. So what is your plan of action? I mean, suggestions? సార్ యాక్చువల్ గా ఒక టెక్నికల్ టీమ్ ను పిలిపించడం జరిగింది సార్. డ్రోన్స్ తో సర్వే చేశాం సార్. అక్కడ ఉన్నటువంటి డంప్ ను అసెస్ చేశాం సార్. ఒక మండలంలో 6 tons ఉంది సార్, ఒక మండలంలో 8 tons ఉంది సార్. ఒక మండలంలో అట్లా కాదు. ఆ గార్బేజ్ లెగసీ వేస్ట్ మీరు ఏం చేయబోతున్నారు, ఎలా డిస్పోజ్ చేయబోతున్నారు సార్? వాళ్ళ టెక్నికల్ టీమ్ మిషన్స్ తీసుకొస్తున్నారు సార్. ఆ మిషన్స్ ద్వారా అక్కడ yes సార్ మిషన్స్ తీసుకొచ్చి ఒక 1 week నుండి 10 days అక్కడే ఉంచడం ద్వారా దాన్ని పౌడర్ రూపంలో కన్వర్ట్ చేసి సిమెంట్ ఫ్యాక్టరీకి అట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలని. Madam, could you give me just like plan of action? Step 1 is identifying the legacy garbage and asking some support system, some kind of key players where they could bring that garbage into one collection unit. From there, as you are saying, it should go to some industry or somewhere where it could become a raw material for something else, or else some energy can be taken out of it. So can you give me a circular approach? What is exactly, can you give me in 4 to 5 lines? Step 1, step 2, step 3, step 4. Sir, regarding your regarding your 4 mandals, yeah. సార్ ఫస్ట్ టెక్నికల్ టీమ్ తీసుకొని మేము ఫీల్డ్ విజిట్ చేసాం సార్. అక్కడ వాళ్ళకి కొన్ని గ్రీవెన్సెస్ లో కంప్లైంట్స్ వచ్చాయి సార్. ఇలా లెగసీ వేస్ట్ దానివల్ల ఎక్కువగా బర్న్ చేస్తున్నారు సార్ లోకల్ గా, అక్కడ పొల్యూషన్ అవుతుందని మనకు కంప్లైంట్స్ వచ్చాయి సార్. దాంతో మేము టెక్నికల్ టీమ్ తీసుకెళ్లి విజిట్ చేసాం సార్. అగైన్ వాళ్ళ ప్రొఫెషనల్స్ తీసుకొని వచ్చి డ్రోన్స్ సర్వే చేసి అగైన్ ఎస్టిమేషన్స్ తయారు చేయడానికి వాళ్ళ టీమ్ సపోర్ట్ తీసుకున్నారు సార్. ఇప్పుడు ఎస్టిమేషన్స్ తయారు చేసి మనకు పంపించారు సార్. పంపించినటువంటి ఎస్టిమేషన్స్ అయ్యేటటువంటి ఎంతైతే ఎక్స్పెండిచర్ అవుతుందో దాన్ని మనము సిఎస్ఆర్ ఫండ్స్ నుండి మీట్ అవ్వాలనేటటువంటి ఉద్దేశంతో కొంతమంది డోనర్స్ ను మాట్లాడడం జరుగుతోంది సార్. సో వాళ్ళ ద్వారా ఫండ్ రిలీజ్ అయిన తర్వాత సార్ ఈ టెక్నికల్ టీమ్ సపోర్ట్ తో దాన్ని అంతా కూడా పౌడర్ రూపంలో కన్వర్ట్ చేస్తాం సార్. దెన్ ఆ పౌడర్ ని ట్రాన్స్పోర్ట్ టు సిమెంట్ ఫ్యాక్టరీస్ సార్ వాళ్ళ బిల్డింగ్ తో. ఈ విధంగా అక్కడ నుండి కంప్లీట్లీ ఆ డంప్ అనేది రిమూవ్ చేయడం జరుగుతుంది సార్. Okay, for this, what is the timeline, madam? Sir, 1 month, sir. Okay, what is your plan of action for about the? You tell me how many educational institutions are there in Krishna? Sir, 84 educational institutions, sir. 14 mandals cover, sir.
What about the tax collection? How much? What is the consumption of per capita consumption of water or how much per capita garbage they're producing, and are they willing to? And what is the tax amount they're paying? Can you give me an assessment on that? సార్ 84,000 కేజెస్ వెట్ వేస్ట్ జనరేట్ అవుతుంది సార్ డైలీ బేసిస్ పైన. ఎక్కడ ఇది ఎంటైరిటీ ఆఫ్ ఐ మీన్ కృష్ణ ఆర్ ఓన్లీ కాలేజెస్ యూ టాక్ అబౌట్? 84,000 టన్నుల తడి చెత్త అన్నారు కదా, ఇది ఓన్లీ ఎంటైరిటీ ఆఫ్ కృష్ణ ఆర్ ఓన్లీ కాలేజెస్? అది నేను అడుగుతాను. ఎంటైర్ కృష్ణ సార్. సార్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఇది క్యాలిక్యులేట్ చేసి నేను ప్లాన్ సబ్మిట్ చేస్తాను. షూర్ మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే, వాళ్ళ నుంచి ట్యాక్స్ కలెక్షన్ ఎంత అప్రాక్సిమేట్ చేశారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్? సార్ మనకు లాస్ట్ ఇయర్ అయితే మనం 84% కలెక్ట్ చేసాం సార్, అవుట్ ఆఫ్ 2,81 lakhs సార్. ప్రజెంట్ అయితే 27 lakhs చేసాం సార్. అంటే ఫిబ్రవరి మార్చ్ లో పే చేశారు సార్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో. సో కొద్దిగా టైం అడిగారు సార్. మాక్సిమం ఈ జూన్ అండ్ జూలై లోపు వాళ్ళు కట్టేస్తామని చెప్పడం జరిగింది సార్. అంటే అలాగే క్యాన్ యూ could you give me, could you do an assessment on the entire, how many colleges are there in Krishna district, and the size of college and the student strength, on average how much per capita kind of, either it could be garbage or consumption of water, other facilities probably they would be using, and what is the property's value, even if it is a trust? Yes sir. Could you give me an assessment? When could you give me, the way you said for this garbage cleansing, you said you wanted 1 month. In that same way, could you give me a timeline? When could you give me an assessment? How about colleges? Sir, within 1 week I will. Sure. What about industries, ma'am? Sir, industries, 16 industries are there sir, out of 17 mandals sir. And including small scale, big scale, large scale, any kalipa? అన్ని కలిపి సార్. Do you include rice mills in that? ఉన్నాయి సార్. Okay. అరౌండ్ 76 వరకు ఉంది. Are there any hatcheries in Krishna? హ్యాచరీస్ కంటే ఫిష్ పాండ్స్ ఎక్కువ ఉన్నాయి సార్. Okay. ఫిష్ పాండ్స్. Okay. Hatcheries ఏమైనా ఉన్నాయండి? 1-2 ఉంటాయా? సార్ ఇవి అరౌండ్ 15 to 20 ఆ మధ్య ఉంటాయి సార్ టోటల్. చిన్న పాండ్రాక So you conclude this one, this part. Krishna, what we are assuming, just communicate to her. ధనలక్ష్మి సార్ చెప్పినట్లు 1 week లోపల జస్ట్ మేక్ ఏ ప్రిలిమినరీ అసెస్మెంట్. ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, గ్రే వాటర్ ఎంత వస్తుంది, బ్లాక్ వాటర్ ఎంత వస్తుంది, వేస్ట్ ఎంత జనరేట్ అవుతుంది, ఓకే, మనకి ట్యాక్స్ ఎంత కట్టాలి, ఎంత కడుతున్నారు, అదేవిధంగా ఇండస్ట్రీస్ ఎంత వాటర్ కన్జ్యూమ్ చేస్తున్నాయి, గ్రౌండ్ వాటర్ అయితే గ్రౌండ్ వాటర్, సర్ఫేస్ వాటర్ అయితే సర్ఫేస్ వాటర్, దాని తర్వాత ఎంత పొల్యూషన్ వాటర్ బయటికి రిలీజ్ చేస్తున్నారు, ఎంత బ్లాక్ వాటర్ అనేది స్టాండర్డ్ ప్రొసీజర్. సో ఎంత రిలీజ్ చేస్తున్నారు, దాని తర్వాత వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిందంతా ఎంత అసెస్ చేస్తున్నారు, ఇది ఒక డీటెయిల్ రిపోర్ట్ కావాలి 1 week లో. This should be for each and